వంశోద్ధారకురాలు ఇదేరా. నాన్నమ్మకి తనంటేనే ఇష్టం. నేనంటే ఇష్టం లేదు. నేను దానికి మనవరాలిని కాదా? మీ పగలకి పంతలకి నా బిడ్డను కూడా బలి చేస్తారా ఏంటి? ఏయ్, బిడ్డలుండేది ఆస్తులు పంచుకోవడానికి కాదే, మన ఆనందాల్ని ఆవేశాల్ని అన్నీ పంచుకో. పంతులు గారు, పూజా కార్యక్రమం మొదలు పెడదామా? మీరొచ్చి కూర్చుంటే ప్రారంభిద్దాం. రా తల్లి. తీసుకోండమ్మా. డాడీ, నేను నాన్నమ్మ పక్కన కూర్చుంటాను. రా సంధ్య, వచ్చి కూర్చో. నువ్వలా దూరంగా నుంచుంటే ఎలా తల్లి? నా బంగారం నా దగ్గరే ఉండాలి. దా. అక్షంతలు వేయమ్మా. ఓం గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజన్యాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాం నమః. ఓం గణానాం త్వా గణపతికం హవామహే కవిం కవీనాం జ్యేష్ఠరాజం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజన్యాం ఓం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారమమనేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చ దాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం. పంతులు గారు, శ్లోకం తప్పుగా చదివారు. నేను నిత్యం పఠించే శ్లోకం అమ్మా ఇది. నేను తప్పు చదవడం ఏమిటి? అవును పంతులు గారు, మీరు చెప్పింది తప్పే. సేతు బందేతు రామేశు అన్నారు, తప్పు. సేతు బందేతు రామేశం అనాలి. నేను చదువుతాను, వినండి. ఓం సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళ ఓంకారమమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం గ్రుస్మే
సంచ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఇది పంతులు గారు శ్లోకం. అవును తల్లి, నా ఉచ్చారణలో దోషం దొల్లింది. నా బంగారమే, ఎంత బాగా చదివావు తల్లి. చూశారా పంతులు గారు, అది నిమ్మగడ్డ ప్రసూనాంబ మనవరాలంటే. నిజమే తల్లి, మీ కీర్తిని 10 ఇంతలు చేయగలదు మీ మనవరాలు. అమ్మా, ఈ మంత్రాలు నీకెలా తెలుసు? మా నాయనమ్మ పూజ చేసేటప్పుడు డివిడి ప్లే చేస్తుంది కదా, అందులో విన్నాను. ఆహా, వింటేనే అంత చక్కగా పాడావు. నేర్చుకుంటే మరింత చక్కగా పాడేదానివో. నీకు మంచి భవిష్యత్తుందమ్మా. అమ్మా, హారతివ్వండి. ఓం సద్యో జాతాని ప్రపద్యాని సద్యో జాతాయ వై నమో భగవత్ నమో వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ శ్రేష్ఠాయ నమ కాలాయ నమో వై నమో పద్మేశ్రాం పద్మవర్ణాం తామిహో పక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే ఏర్లక్ష్మీర్మేనస్య తాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసో ఓది జాతో వనస్పతిస్తపః వృక్షో ఓద బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరయాశ్చ బాహ్య అలక్ష్మీః ఉపైతు మాం దేవసేంద్రియే ప్రతిష్ఠతి. పిల్లల్ని పెద్దవాళ్లు పొగడకూడదంటారు, కాని అనకుండా ఉండలేకపోతున్నానమ్మా. తమరి మనవరాలు ఏకసంతాగ్రాహి. చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది తనకి. ఖచ్చితంగా ఉంటుంది పంతులు గారు. ఇది నా మనవరాలు. పెద్దయ్యాక నీ మనవడికి ఎలాంటి సంబంధం చూడాలో అనుకున్నాను. నీ పెద్ద మనవరాలే నా ఇంటి కోడలు. నా మనవరాలు వేలు పట్టుకోవాలంటే రాజకుమారుడై ఉండాలని చెప్పాను కదా. నేను నీ మనవణ్ణి రాజకుమారులా పెంచుతాను. అప్పుడివ్వవా ఏంటి? అవన్నీ పెరిగి పెద్దయిన తర్వాత విషయాలు. ఇప్పుడెందుకే? ఇంత తెలివి కలది వజ్రం లాంటి కోడల్ని ముందుగా మాది అనుకుంటే బాగుంటుంది కదమ్మా. అందుకే జాగ్రత్త పడుతున్నా. ఏమన్నాయా? అమ్మేలా చెప్తే అలా. బాగా చెప్పావురా. నా పెద్ద మనవరాల వరకు అంతా నా ఇష్టమే. ఏంట్రా అది అలా వెళ్ళిపోయింది? దానికి అలగడం కోప్పడటం తప్ప ఇంకేమీ రావా? అయ్యగారు ప్రసాదం. అయ్యగారు ప్రసాదం. ఏందయ్యా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అమ్మ గురించి, పిల్లల గురించి. ఇంకా ఆలోచించడానికి ఏముందయ్యా? ఆ రోజు అమ్మగారికి ఎలా చెప్పాలా, పాపని ఏం చేయాలా అని భయపడ్డాం.
కానీ ఇప్పుడు చూశారుగా, పెద్దమ్మగారు పెద్ద మనవరాలను చూసి ఎంత సంతోషపడుతున్నారు. ఆ మనవరాలి తెలివితేటలు చూసి ఎంతో మురిసిపోతున్నారు. చూశారుగా. అమ్మ ఆనందంగానే ఉంది కోటయ్య. ఆ ఆనందమే నాకు భయాన్ని పెంచుతోంది. భయం ఎందుకయ్యా? నిజం అమ్మకు తెలియదు కాబట్టి ఆనందంగా ఉంది. కాని సావిత్రి నా కన్న కూతురు కాదు, నా ప్రాణాల్ని కాపాడింది కాబట్టి ఇంటికి తీసుకొచ్చి కన్న కూతురు స్థానం ఇచ్చాను అన్న నిజం తెలిసిన రోజున అమ్మ పరిస్థితి ఏమిటా అని ఊహించుకోవటానికి భయంగా ఉంది. ఏం నిజం డాడీ? చెప్పండి, నిజం తెలిస్తే అంటున్నారు. ఏంటా నిజం? ఎవరికి తెలిస్తే ప్రాబ్లం? సంధ్య, నువ్వు చిన్నపిల్లవి. మేమేదో విషయాలు మాట్లాడుకుంటున్నాం, అవన్నీ నీకెందుకు? ఏమ్మా, స్కూల్కి బయలుదేరావా? కోటయ్య, అయ్యా. సంధ్యని దగ్గరుండి స్కూల్కి తీసుకువెళ్ళు. అలాగేనయ్యా. ఏం అవసరం లేదు, నేను నడిచే వెళ్తాను. అమ్మా, వద్దమ్మా. మీరు నడిచి వెళ్ళారని తెలిస్తే పెద్దమ్మగారు నన్ను చంపేస్తారు. నేను నడిస్తే కాదు, అక్క నడిస్తే నాన్నమ్మకి బాధ. ఆమెనే కాల్లో తీసుకెళ్ళు. అమ్మా, సంధ్య, సంధ్య. ఏమైందన్నా? సంధ్య ఎందుకు అలిగిందమ్మా? స్కూల్కి నడిచి వెళ్తానని వెళ్ళిపోతుంది. అయితే నేను చెల్లికి తోడుగా నడిచే వెళ్తాను. మీరేం కంగారు పడకండి, చెల్లిని జాగ్రత్తగా నేను తీసుకెళ్తానుగా. బంగారు తల్లి, త్వరగా వెళ్ళి. సావిత్రమ్మని పెద్దమ్మగారు బాగా దగ్గరకు తీసుకుంటున్నారని సంధ్యమ్మ గొడవ పడుతున్నట్టుందయ్యా. అదే బాధగా ఉంది కోటయ్య. రాను రాను ఆ కొరవ కోపం రూపంలో సంధ్యలో పెరిగిపోతుంది. ఏం కాదులేయ్యా, సంధ్యమ్మ ఎంత కోపడినా సావిత్రమ్మకి చెల్లెలంటే ప్రాణం. సావిత్రమ్మ సంధ్యమ్మను బుజ్జగించుకుంటుంది. సంధ్య ఆగు, సంధ్య ఆగు, సంధ్య ఆగమని చెప్తున్నానా? ఆగు. ఏంటి సంధ్య అలా కోపంగా నడుచొస్తున్నావు? ఏమైంది? ఏం లేదులే. అక్కతో చెప్పవా? చేసింది నువ్వే కదా. నేనా? నేనేం చేశాను? నువ్వేం చెయ్యవు, అంతా నానంతో చేయిస్తావు. నేనేం చేయించాను? చాలా చేయించావు. నేనెందుకు చేయిస్తాను చెప్పు? నాకు నువ్వంటే చాలా ఇష్టం కదా. నాకు మాత్రం నువ్వంటే చచ్చేంత కోపం. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నీకోసం చాక్లెట్ కూడా తెచ్చాను, ఇదిగో. నాకేం వద్దులే. అలా అనకూడదు, దాన్ని బ్యాడ్ హ్యాబిట్ అంటారు. నాకిదే గుడ్ హ్యాబిట్. సంధ్య ప్లీజ్ ఆగు. ఏంట్రా ఇక్కడ ఆపావు? ఏమైంది? అమ్మా, అటు చూడు.
ఎవర్రా వాళ్ళు? ఆ ప్రసూనాంబ మనవరాళ్ళు. వాళ్లేనా? మ్మ్. ఆ ప్రసూనాంబ ఆనందానికి కారణం వాళ్లే కదూ? అవునమ్మా. మరి దాని ఆనందం కళ్ల ముందు అలా వెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావేంట్రా? గుద్దేయ్! ఇంకా చూస్తావేంట్రా? దాని కళ్ళల్లో ఆనందం పోయి కన్నీళ్లు రావాలంటే ఇదే మంచి అవకాశం. గుద్దేయ్! ఆగు సంధ్య, మనిద్దరం అక్క చెల్లెలం. సంధ్య! ఆ! ఆ! రాజశేఖర్, ఏమైందిరా నా మనవరాలికి? స్కూల్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందమ్మా. కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ ఎలా అవుతుందిరా? కారులో వెళ్ళలేదమ్మా. సరదాగా నడిచి వెళ్తుంటేను రోడ్డు మీద. నా మనవరాలు నడుచుకుంటూ వెళ్ళడం ఏంట్రా? కారున్నదెందుకు, నువ్వున్నదెందుకు? నా మనవరాలు నడిచి వెళ్తుంటే చూస్తూ ఊరుకోవడానికా? అది కాదమ్మా, ఇంటికి దగ్గర కదా అని. నోర్మై! ఈ ప్రసూనమ్మ మనవరాళ్ళు నడిచి వెళ్ళడం ఏంట్రా? పసి పిల్లలు వాళ్ళు వెళ్తావంటే మాత్రం నువ్వు నడిపిస్తావా? నా మనవరాలికి ఏమైనా జరిగిందంటే ప్రాణం తీస్తాను. అమ్మా సంధ్య, అసలేం జరిగిందమ్మా? యాక్సిడెంట్ ఎలా జరిగింది? నానమ్మ, మేం రోడ్డు మీద వెళ్తుంటే ఒక కారు ఫాస్ట్ గా వచ్చి మమ్మల్ని గుద్దేసింది. చాలా భయం వేసింది నానమ్మ. రోడ్డు మీద పసిపిల్లలు వెడుతుంటే గుద్దేసి మరీ వెళ్లారంటే ఎవర్రా వాళ్ళు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇచ్చారు. వాళ్ళెవరో తెలియాలి, వాళ్ళ సంగతి చెప్తాను. డాక్టర్ గారు, నా మనవరాలికి ఎలా ఉందండి? బ్లడ్ బాగా పోయిందండి. అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి. ఇదిగో నా బ్లడ్ తీసుకోండి. నా మనవరాలికి ఏమీ కాకూడదండి. అది నా ప్రాణం డాక్టర్ గారు. దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. పెద్దవారు మీరెందుకులేమ్మా, పేరెంట్స్ ఉన్నారుగా, వాళ్ళది ట్రై చేద్దాం. డాక్టర్ గారు, నేను బ్లడ్ ఇస్తాను. డాక్టర్ గారు, నా మనవరాలికి ఏమీ కాకూడదండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నా మనవరాలు నవ్వుతూ బయటికి రావాలి. మా ప్రయత్నం మేము చేస్తామమ్మా, డోంట్ వరీ. మీరు రండి సార్.
నర్స్ సార్ బ్లడ్ శాంపిల్స్ తీసుకో. ఓకే సార్, రండి సార్. వెళ్ళండి సార్. ఎలా ఉంది నా మనవరాలికి? పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉంది. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేం.